హౌ టు వాలిడేట్ యువర్ స్టార్టప్ ఐడియా. ఇది ఈ స్టార్టప్ సిరీస్‌లో సెవెంత్ వీడియో. ఒక మంచి స్టార్టప్ ఐడియా వచ్చాక నీ టైం, నీ మనీ, నీ ఎఫర్ట్స్ పెట్టి స్టార్ట్ చేస్తే ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది? సో, దానికోసం బిఫోర్ ఎగ్జిక్యూషన్ మన ఐడియాని వాలిడేట్ చేయాలి. అయితే ఈ వీడియోలో వాట్ ఈస్ వాలిడేషన్, హౌ టు డూ దిస్ అని స్టెప్ బై స్టెప్ చెప్తా వినండి. సో, ఒక సక్సెస్‌ఫుల్ స్టార్టప్ ఆర్ బిజినెస్ కోసం ఒక 5 మినిట్స్ టైం పెట్టారా? అయితే ఎండ్ వరకు కొంచెం ఓపికతో చూడండి. సో, మీరెప్పుడైనా ఆలోచించారా మన బ్రిలియంట్ స్టార్టప్ ఐడియా యాక్చువల్‌గా వర్క్ అయితుందా లేదా అని? బట్ మనం ప్రిడిక్ట్ చేయలేం కదా ఫ్యూచర్‌ని. బట్ ఈ వాలిడేషన్ అనే ప్రాసెస్‌లో నీకొక క్లారిటీ అయితే వస్తుంది. నేను స్టెప్ బై స్టెప్‌గా చెప్తా. కొంచెం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్‌తో కూడా చెప్తా వినండి. ఫస్ట్ వాలిడేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ వాలిడేషన్? వాలిడేషన్ ఈజ్ ప్రాసెస్. మన ఐడియా రియల్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుందా లేదా? ఆర్ మన ప్రొడక్ట్‌ని కస్టమర్స్ కొంటారా లేదా అని సింపుల్ టర్మ్స్‌లో మన ఐడియా వర్క్ అయితుందా లేదా అని చెక్ చేయడం. ఓకే. నౌ మీ ఐడియా స్టూడెంట్ స్టడీ షెడ్యూలింగ్ మేనేజింగ్ యాప్ అనుకోండి. ఇప్పుడు వాలిడేషన్ అంటే ఏంటి? ఫస్ట్ స్టూడెంట్స్ రియల్‌గా వాళ్ళ టైమ్ షెడ్యూల్ చేసుకోవడానికి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా లేదా? సెకండ్, ఈ ప్రాబ్లమ్‌కి యాప్ క్రియేట్ చేస్తే యూజ్ చేస్తారా లేదా? థర్డ్, వాళ్ళు దానికి మనీ పే చేస్తారా లేదా? ఇలాంటి క్వెషన్స్‌కి ఆన్సర్ వెతకాలి. వై ఈజ్ వాలిడేషన్ ఇంపార్టెంట్? ఇప్పుడు ఈ వాలిడేషన్ ఎందుకు ఇంపార్టెంటో చెప్తా వినండి. మీకు తెలుసా 42% స్టార్టప్స్ ఎందుకు ఫెయిల్ అయితున్నాయో? బికాస్ మేబీ వాళ్ళ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ మార్కెట్‌కి అవసరం లేకపోవచ్చు. చాలామంది ఫౌండర్స్ ఈ వాలిడేషన్‌ని స్కిప్ చేస్తారు. వి అజ్యూమ్ మన ఐడియా పక్కా వర్క్ అయితుంది, దేశాన్ని మారుస్తుందని. సేమ్ నాకు నా ఫస్ట్ స్టార్టప్ ఐడియా వచ్చాక నేను కూడా ఇలానే ఫీల్ అయ్యాను. బట్ తర్వాత వాలిడేట్ చేశాక అర్థమైంది ఇది ఇప్పుడు మార్కెట్‌కి ఫిట్ అవ్వదు అని. ఇట్స్ లైక్ బిల్డింగ్ సంథింగ్ వితౌట్ టెస్టింగ్ ఈజ్ లైక్ కుకింగ్ ఏ న్యూ డిష్ వితౌట్ టేస్టింగ్. లాస్ట్‌కి ఏమైతుంది? ఫెయిల్ అయితుంది. సో, వాలిడేషన్ మన టైం సేవ్ చేస్తుంది, మన మనీ సేవ్ చేస్తుంది, మన ఎఫర్ట్స్‌ని కూడా సేవ్ చేస్తుంది. మనం వాలిడేట్ చేశాక మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సంథింగ్ పీపుల్‌కి కావాల్సింది మనం ఇస్తున్నామని. వాలిడేట్ చేశాక అర్థమవుతుంది మనం ఆలోచించింది పీపుల్‌కి కావాల్సింది ఒకటి కాదు అని. సో, ఇప్పుడు హౌ టు వాలిడేట్ యువర్ స్టార్టప్ ఐడియా. స్టెప్ 1, డిఫైన్ ద ప్రాబ్లమ్ క్లియర్‌లీ. మన ఐడియా ఏం ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుందో నోట్ డౌన్ చేసుకోండి ఆర్ పేపర్‌లో రాసుకోండి. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా! స్టూడెంట్స్‌కి టైమ్ మేనేజ్‌మెంట్ ప్రాబ్లమ్ అని. ఆర్ మన స్విగ్గీ, జొమాటోని తీసుకోండి. బయటకు పోయి ఫుడ్ తెచ్చుకోలేని వాళ్ళు ఆర్ లేజీ పీపుల్ ఆర్ కొన్ని రీజన్స్ వల్ల బయటికెళ్ళలేని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు, మీరు ఏం ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తున్నారు అని నోట్ డౌన్ చేసుకోండి. స్టెప్ 1 ఈస్ ద క్లియరర్ ప్రాబ్లమ్ ఈజ్ ఈజియర్ టు వాలిడేట్ యువర్ ఐడియా. స్టెప్ 2 ఈజ్ ఐడెంటిఫై యువర్ ఆడియన్స్. అంటే మనం అనుకున్న స్టార్టప్ ఐడియాకి ఆర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌కి ఆడియన్స్ ఎవరు? స్టూడెంట్సా? పేరెంట్సా? ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్సా? సో, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కింద ఆడియన్స్ ఎవరో రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ స్టూడెంట్సే అనుకోండి. స్టెప్ 3 ఈజ్ కండక్ట్ సర్వేస్. అంటే మన టార్గెట్ ఆడియన్స్‌లో అట్‌లీస్ట్ ఒక 20-30 పీపుల్‌తో అయినా మాట్లాడాలి. మాట్లాడాలి మీన్స్ వాళ్ళని క్వెషన్స్ అడగాలి. మీరు ఇలా స్ట్రగుల్ అయితున్నారా అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా టైమ్ మేనేజ్‌మెంట్‌కి ఇలా స్ట్రగుల్ అయితున్నారా? దానికి ఒక యాప్ క్రియేట్ చేస్తే మీరు యూజ్ చేస్తారా? ఆర్ యూజ్ చేయరా? ఎందుకు యూజ్ చేయరు అని అడగాలి. ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ చాలా యూజ్ అయితుంది కూడా. ఒక గూగుల్ ఫార్మ్ క్రియేట్ చేయాలి. దాంట్లో మీ ప్రాబ్లమ్‌కి రిలేటెడ్‌గా క్వెషన్స్ యాడ్ చేయాలి. తర్వాత కొన్ని వాట్సాప్ గ్రూప్స్‌లో సెండ్ చేయాలి. వాళ్ళని ఆన్సర్స్ చేయమని చెప్పాలి జెన్యూన్‌గా. ఈ ఆన్సర్స్ మనకి చాలా యూజ్ అయితాయి. ఫోర్త్ స్టెప్ ఈజ్ అనలైజ్ ద కాంపిటీషన్. ఒకసారి చెక్ చేయండి ఆల్రెడీ మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఉందా మార్కెట్‌లో అని. గూగుల్‌లో, ప్లే స్టోర్‌లో ఆర్ సోషల్ మీడియాలో చెక్ చేయండి. ఆల్రెడీ ఉంది అంటే భయపడొద్దు. ఇట్స్ ఎ గుడ్. దాని అర్థం మన పెయిన్ పాయింట్‌కి, మన ఐడియాకి మార్కెట్ ఉంది అని అర్థం. సో, ఇప్పుడు మనం వాళ్ళకన్నా డిఫరెంట్‌గా ఏం చేయొచ్చు అని ఆలోచించండి. ఐ మీన్ యూఎస్‌పీ యాడ్ చేయాలి. యూఎస్‌పీ గురించి ఒక ఫుల్ వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది చూడండి. స్టెప్ 5 ఈజ్ ఎంవీపీ బిల్డ్ చేయాలి. ఎంవీపీ అంటే మినిమమ్ వాల్యుబుల్ ప్రొడక్ట్. అంటే మన ఐడియాకి ఒక సింపుల్ వర్షన్ జస్ట్ టెస్టింగ్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుల్ యాప్ క్రియేట్ చేసే బదులు ఒక టెంప్లేట్ క్రియేట్ చేయండి. జస్ట్ సింపుల్ ప్రోటోటైప్. ఈ ఎంవీపీ గురించి కూడా ఒక ఫుల్ వీడియో చేస్తాను ఇంకా క్లియర్‌గా. స్టెప్ 6 ఈజ్ మనం క్రియేట్ చేసిన ఎంవీపీకి కొందరు ఆడియన్స్‌కి షేర్ చేయాలి. షేర్ చేసి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. వాళ్ళ నుంచి హానెస్ట్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వమని అడగండి. తర్వాత వచ్చిన ఫీడ్‌బ్యాక్ ప్రకారం మన ప్రొడక్ట్‌ని చేంజ్ చేసుకోవాలి. ఇంకొక కంపెనీ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. డ్రాప్‌బాక్స్ అనే స్టార్టప్. క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ బేస్డ్ కంపెనీ. వీళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ క్రియేట్ చేయకముందు డ్రాప్‌బాక్స్ ఏం చేస్తుంది, ఏం సర్వీస్ ఇస్తుంది అని వీడియోస్ చేసేవాళ్ళు. ఆ వీడియోస్ బాగా రీచ్ అవ్వడం వల్ల ఆ ఫౌండర్‌కి అర్థమైంది ఇది చాలా పొటెన్షియల్ ఉన్న ఐడియా అని. సో, ఇలా డిఫరెంట్ వేస్‌లో వాలిడేషన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ మన క్రియేటివిటీ.
అండ్ వాలిడేషన్ ఈజ్ నాట్ వన్ టైమ్ థింగ్. మన ప్రోడక్ట్ లాంచ్ చేసాక కూడా వాలిడేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫీడ్బ్యాక్స్ తీసుకొని మనం మన ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో వాలిడేషన్ అంటే మన స్టార్టప్ ఐడియా వర్క్ అవుతుందా కాదా అని గెస్ చేయడం కాదు, టెస్ట్ చేయడం. ఇట్స్ అబౌట్ టెస్టింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ బిఫోర్ గోయింగ్ టు ఆల్ ఇన్. సో ఈ వీడియో 1% అయినా యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టార్టప్ సిరీస్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.